హాయ్ హలో క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని అయితే మనము కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనమైతే ఫ్రెష్ కాకరకాయలను తీసుకొని ఫీల్ చేసుకొని అలా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని 1-4 సార్లు సాల్ట్ వేసి కడుక్కొని చేదు వేయదాకా అలా కడుక్కోవాలి. మరి కాస్తనే పోతుంది, బాగా ఏం పోదు. అలా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసానికి చింతపండు నానబెట్టుకోవాలి. అలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనం వండడానికి అనువైన పాత్రను తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. అది వేడయ్యేదాకా వెయిట్ చేసి మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసిన తర్వాత మనము జీలకర్ర అయితే వేసుకోవాలి. అలా కాగిందా లేదా అని చూసుకొని అలా జీలకర్ర అయితే వేసుకోవాలి. అలా జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర వేగేదాకా వెయిట్ చేయాలి. అలా జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కాస్త వేగేదాకా చూసి ఆనియన్స్ వేసుకోవాలి. అలా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి వేగేదాకా కాస్త చూడాలి. వేగేదాకా వెయిట్ చేయాలి. వేగిన తర్వాత అలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగేదాకా కాస్త కలుపుకొని వేగనిచ్చుకొని మనం కాస్తంత అలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. అలా కాకరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా కలుపుకున్న తర్వాత కాస్తంత పసుపు వేసుకోవాలి. అలా పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని కాస్త ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత మనం ఈ లోపల చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలా తర్వాత సాల్ట్ వేసుకోవాలి, చేదు రాకుండా ఉండడానికి. అలా సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇట్లా కలపడం మూలాన ఏమవుతుందంటే కర్రీ కూడా కాస్త అడగంటకుండా ఉంటుంది. అలా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఆ విధంగా వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత అలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కలు కోసి రెడీ పెట్టుకుంటాం కదా, అలా కాస్తంత బెల్లం ముక్కలు వేసుకోవాలి. అలా బెల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కాసాన్ని పచ్చిపాలు పోసుకోవాలి. చేదు అనేది ఉండకుండా ఉంటుంది. ఇష్టంగా కూడా తింటారు, బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. మేమైతే ఇలాగే ఎక్కువ శాతం వండుకుంటాం. కాకరకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా
కాస్త తినడానికి ఇష్టపడతారన్నమాట. అలా అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. అలా అలా పోసుకొని కలుపుకోవాలన్నమాట. అలా పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత అలా ఉడికిన తర్వాత ఆ విధంగా వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం ధనియాల పౌడర్ అయితే వేసుకుందాము. కాస్తంత అలా వేసుకుంటే చూడండి, అలా ఉడకాలన్నమాట. ఆ విధంగా ధనియాల పొడి వేసుకొని గరం మసాలా పొడి, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసాను. ఫస్ట్ అయితే గరం మసాలా పౌడర్ వేసాను, తర్వాత ధనియాల పొడి వేసాను. గరం మసాలా పౌడర్ అయితే కాస్తంతే వేసుకొని అలా కలుపుకున్నాను అన్నమాట. తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇంకేముంది, కమ్మటి కాకరకాయ పులుసు అయితే రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.